సత్సంగాలు చేస్తేనే మన అజ్ఞానం అంతా దూరం అవుతుంది. జ్ఞానము ఏమి దాన్ని తెలివైతుంది. పొల్లంతా దూరం అవుతుంది. సారం అంతా మనకు దగ్గర తీసుకువస్తుంది. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి. సత్సంగాలు చేసే జీవులల్లా తపన ఉంటుంది. సత్యమేమో తెలుసుకోవాలన్నా తపన ఉంటుంది. మరి సత్యం ఇంత చక్కని మానవ జన్మం మనకు వచ్చింది. సత్యం ఏమో దాన్ని తెలుసుకుందందుకే మనకు జన్మ వచ్చింది. ఇంత చక్కని మానవ జన్మం వచ్చి కూడా సత్యంని తెలుసుకుంటా లేవంటే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం. ఆ గోదలు ఏమి అభిషేకం తెలియదు కదా. గోదలకు సత్యమేం తెలియదు, అసత్యమేం తెలియదు. అందుకు మన జన్మం అన్నిటికంటే మిక్కిలైన జన్మం మానవ జన్మం. అంటే పశువు పక్షి కిమకుట్కాలల్లా 4 రాశులల్లా మానవ జన్మమే సర్వశ్రేష్టమని ప్రసిద్ధమున్నది. ఇంత చక్కని మానవ జన్మం ఎత్తి కూడా సత్యాన్ని మనం పరీక్ష చేస్తలేమంటే అది మరి గోదల కంటే అప్నం ఉన్నాయి మీ జన్మ. అది కాదు. ఆ గోదలు ఎట్లా తింటున్నాయి, కంటున్నాయి, పంటున్నాయి. అతనే మనిషి కూడా తింటున్నాడు, కంటున్నాడు, పంటున్నాడు. అంటే గోదలకు మనిషికి ఏం పరకున్నట్లా? ఏం పరగలేదు. అందుకు మనిషి అలా బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది. దేవుడు ఎవరు అని గుర్తు చేసేటి తాకతున్నది. మోక్షం పొందుకుంటే అర్హత ఈ మనిషి అల్లను ఉన్నది. మోక్షం పొందుకోవాలా, దేవుణ్ణి ప్రాప్తి చేసుకోవాలా, సత్యాన్ని తెలుసుకోవాలా, సుఖము శాంతిని పొందుకోవాలా. ఇది మానవ జన్మములనే సాధ్యం ఉన్నాయి. ఆ గోదలకు ఆ సుఖము శాంతి అభివృద్ధి కావాలన్నా దొరికేది కాదు. ఆ ఎద్దు అది కడుపు నొస్తూనే నాకు ఇలా పనికి నాకు వెట్టకు రాని అన్నది. అది నేను ఇలా పనికి మొండేస్తా, నాకు గట్టకు ఎడ్ల తోడి నాకు గట్టకు అరగ గట్ట కానీ అనలేదు. అది దాని కడుపు నొచ్చినా నెత్తి నొచ్చినా దానికి నడనే వాటి నడకుంటే దుడ్డు దెబ్బలు ఉన్నాయి. మరి అవి నడకుంటే దానికి దెబ్బలు ఉన్నాయి. మరి అట్లా మంచిది లేదు కదా. ఇలా రాదురా పోయి నాకు కడుపు నొస్తున్నాయి అంటే మంచి అడుగు పొందుకుంటాడు. కానీ అవిటికి పొందుకుంటే అర్హత లేదు అవిటిన. అందుకు మానవ జన్మం అంటే ముఖ్యమైన జన్మము. పశువుల కంటే హీనమైపోయినప్పుడు దానికి ఏం అర్థం లేదు. అందుకు మానవ జన్మం అన్నప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన మానవ జన్మంకే ఉన్నది. మరి సత్యం తెలకపోతే అనుకో వచ్చినావు అట్లా పోయినావు వానికి ఏం మతలబు ఉన్నది. మరి ఎట్లా వచ్చినా అట్లనే పోయినట్టే గోదలు కిటికాలు పశువులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని అవిటి లెక్క ఓడిచేయాల. అందుకు మానవ జన్మ ఉద్దేశమే పరమాత్మని ప్రాప్తి చేసి మోక్షం పొందుకోవాలన్న మాటకే మానవ జన్మని ఉద్దేశము. అందుకు ఈరోజు విషయం ఏమున్నదంటే గంగాదాసు మాటలు నచ్చది అందరికీ. మంది అని నేనే అంటున్నా. మందితే నచ్చది కానీ నేనే అంటున్నా మంది కదా. మా మాటలు అంటే ఊళ్ళకి నచ్చాయి, అదే నచ్చాయి. వాళ్ళకి అర్థం కాక నచ్చాయి అంటారు వాళ్ళు. మా మాటలు పూర్వులు చెప్పిన సంతుల మాటల మా మాటలలో ఏమీ తేడలేవు. వీళ్ళకి తేడాలు అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయి తేడాలు? ఎన్నడు వినలే. అది వాళ్ళు చెప్పిండు, వాళ్ళప్పుడు వినలేదా? వాళ్ళు చెప్పినప్పుడు ఏమంది, నేను చెప్పి ఇలా కోపాలు వస్తున్నాయి. గంగాదాస్ మహారాజ్ దేవుడే లేనంటే మాట నేనా? అందరు దేవుని కోసం తల్లాడుతున్నారు. దేవుని కోసానికి ఏం చేస్తున్నారు? కొండలు ఎక్కుతున్నారు.
పొడ్లు దండాలు పెట్టుకుంటా పోతున్నారు, కావలి మోస్తున్నారు నీళ్ళై. మరి ఇలా దేవుని కోసాన్ని చేస్తున్నాయి కదా, మహారాజ్ దేవుడు అంటే ఎట్లా వాడాలి? మరి ఓళ్ళు ఉన్నది అన్నాడు, దేవుడు ఓళ్ళు ఉన్నది అన్నాడు, తెలుస్తున్నాయి వాళ్ళకు. అంటే మేము వాళ్ళ మాటలు మేము పలుకుతున్నాం, మా దగ్గర ఏం కొత్త మాటలు ఏమీ లేవు భయ్, అన్నీ పాతల మాటలు ఉన్నాయి. కానీ వాళ్ళకి విన్నట్టు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. గంగాదాసు మాటలు నచ్చది అందరికీ, సత్యము జన విరోధము. సత్యం మాట్లాడితే ఓనికి అరగది, ఒళ్ళుంటే ఎల్లెం అరిగిపోతాయి. సత్యం అది ఆయనకి నోట్లేసినట్టు ఉల్టి అవుతాయి, అసత్యం అంటే లోపల పోతాయి. అట్లా జనంది అట్లా మోడైపోయింది, లోకంది మోడే అట్లా అయిపోయింది. చెప్పిందెంతనో అడిగిందెంతనో శిష్యులు అడగలేదు ఎంతనో. శిష్యులు అడిగినో లేదో మనకేం తెలుస్తాయి అవన్నీ వాళ్ళ కథలు. ఇప్పుడు మేమంటున్నాం రాళ్ళ దేవుడు లేడని మేము అంటున్నాం. రాళ్ళ దేవుడు ఉన్నాడని ఒక్కోడు ఒక్క సంత అన్నదా? వాళ్ళని ఒక పేరు తీసుకోమని అన్నాముందట. అదే పరమేశ్వరయ్య కూడా అన్నాడు, నువ్వు తెలుసుకో పూజారి, దేవుడు గుడిలో మఠములో లేడన్నాడు కదా. నేనంటే ఇలా కోపం ఎందుకు వస్తున్నాయి? రాతి గుండ్ల ఇలా దేవుడు లేడు, రాతి ఇలా కోపం ఎందుకు వస్తున్నాయి? నరసింహ యోగి కూడా అన్నాడు, రాతి గుండ్ల పూజ చేస్తున్నారు, నీతి తప్పి నిజము మర్చి. అరే నువ్వు నీతి తప్పినావు, నిజం నేను మర్చినావు. నువ్వు అజ్ఞానం వల్లనే ఉన్నావు. ఇక అజ్ఞానం వల్ల ఉంటే మేము బ్రహ్మనాథులము, మేము బ్రహ్మం పొందుకున్నామంటే మన నా మాటకి అర్థం ఉండదా? అజ్ఞానంలో పోతున్నావు, మేము జ్ఞానం అయినాం అంటున్నాడు. ఇక్కడనేమో అజ్ఞానంలో పోతున్నాడు, అక్కడనేమో మేము జ్ఞానులం అయినాం అంటున్నాడు. అది అర్థం ఉంది ఆ మాటకు. భ్రాంతి భావాలు విడవదాలకనే బ్రహ్మనాథులం అంటే మీ ఫలం. అది అంత ఈ పాటలు కూడా వాడుతున్నారు ఈ భజనలలో అందరూ వాడుతున్నారు. మరి పాడిన మాట్లాడంగా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఏదన్నా ఒక రాసిండు అంతే అనుకుంటున్నారు. అదే ఏదన్నా ఒక రాలేరా భయ్, నీ కళ్ళు జరిపేతందుకు రాసిండు. దగ్గర దేవుడు చాలే వడ్రాత బేవనాలి కదా. ఏ సంతు చెప్పలే భయ్, కానీ ఇవి గురు బోధ తీసుకొని కూడా ఇక గురు బోధ కానూళ్ళు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పోతారు. గురు బోధ అయిన వాళ్ళ కాడికి వెళ్ళి కూడా వస్తున్నాయి పోతున్నారు. నువ్వు ఏమైనావు మరి? షోక్ అయినావా? షోక్ పనికిరాదిగా, షోక్ అయినాటికి పనికిరాదిరా. బొట్లు పెట్టుకుంటా అంటే అది కూడా గురు జ్ఞానం కాదు. మంత్రాలు తంతులు అది కూడా గురు జ్ఞానం కాదు. గురు జ్ఞానం అంటే ఏమి? సమస్త మూఢ నమ్మకాలన్నీ పోయింది గురు జ్ఞానం. అలా మూఢ నమ్మకంకు చోటు లేదు. అది మూఢ జ్ఞానం. ఇక లోకం ఒక్క గొర్రె పడ్డా అంటే అన్ని గొర్రెలు పోయి పడుతున్నాయి. అంటే ఆ గొర్రెలకు ముందట కాల్చేదట. అవి ముందట నడిచే గొర్రె అడుగులు చూసుకుంటే నడుస్తుంది అట. గొర్రెలు అది ఎటు పోతున్నది దానికా చూడదు. అది ముందట గొర్రె పోతున్నది, దాని అడుగులు వెనక ఉన్న గొర్రె దాని అడుగులు చూసుకుంటా పోతాయి అట. అది మడుగులా పడితే ఇది కూడా, అది నూతిలా పడితే ఇది కూడా పడుతున్నాయి అట. గట్ల దాన్ని గొర్రె మీద అంటారు దాన్ని. ఎట్లనేనట మంత్రి అన్నాడు రాజుకు, రాధార బట్టే ఈ లోకంలో మూఢ నమ్మకాలు బాగానే ఉన్నాయి, రూఢి రివాజులలోనే పోతున్నాయి మధ్య.
మూడు నంబరాలలో బాగానే మంది అందరూ గొర్రెల మోడి ఉన్నాయి అనమాట. అది ఇట్లా గొర్రెల మోడి ఉంటుంది. అలాకు ఒక్కడనే హుషారు ఉండాలి, ఒక్కడు కూడా హుషారు లేదు అనమాట. అందరి గొర్రెల వేరే అయిపోయింది అనమాట. ఇట్లా అందరి గొర్రెల వేరే ఎట్లా అవుతారు? కొందరల్లో చాలా ఉంటుందిగా, ఒక్కడు కూడా చాలా లేదు అంటున్నాడు. మరి నాకు చూపు మరి ఇన్ని చూపించమంటావా? నేను గుర్తు చేస్తూ చూపించమంటున్నావా? ఇన్న దానికంటే గుర్తు చేసి చూపింది నాకు అందరికీ పటస్తాయి. గుర్తు చేసి నాకు చూపు. సరే అనబట్టే చూపుతానబట్టే. ఇక 2-3 రోజులు 8 రోజులు అయిన తర్వాత ఆ మంత్రి ఒక మాధవన్ దగ్గరికి పోయిండు. మాధవన్ దగ్గర పోయి 2 మూరలది ఒక చెప్పు చేపించిండు. ఎన్ని మూరలది? 2 మూరలది చెప్పు చేపించిండు. ఒకటి చేపించుకొని అవి రాంగగా చౌకలకి వెళ్ళి రాజు దర్వాజలకు పోలా. అంటే పోంగ చౌకలా ఆడ ఈ మంత్రి ఆడ పండిపోయినాడ. చెప్పు పెట్టిండు, దాని మీద పండిపోయింది. ఆ చెప్పు ఆడ పెట్టిండు, దాని మీద పన్నాడు. అంటే మొక్కినట్ల వన్నలా. అది రోడ్డు పొంద రాంగా పోంగ అందరూ అంటున్నారు, ఈ మంత్రికి ఏమైంది? ఈ మంత్రి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? అది ఏమైంది? భారీ చౌకురా ఇలా ఏవో చెప్పున్నది పట్టుకొని కూర్చున్నాడు. ఏమైంది అని మన అర్థమైంది. అది ఏమైంది మంత్రి నీకు? ఏం లేనబట్టే నాకు దేవుడు ప్రసన్నమైంది అనబట్టి. దేవుడు నాకు ప్రసన్నమైండు. నేను దేవుని కాలు పట్టుకున్నాను బట్ట. ఆ చెప్పునే పట్టుకున్నా. నేను పట్టుకున్నా అంటే మరి మీటికి చూసాడు దేవుడు మాయమైపోయింది అన్నబట్టి. ఆ చెప్పు ఉండిపోయింది అన్నబట్టి. నేను చెప్పులు పట్టుకున్నా, మొక్కతాను ఒక్కటే కాలు మొక్కినా. ఆ చెప్పు నా చేతిలో ఉండిపోయింది. ఆ దేవుడు మాయమైపోయింది. అంటే అందరికీ చెప్తున్నారు ఇక, మంది అందరికీ. అంటే అప్పుడు అరే దేవుడు మంచి చెప్పేది ఇంత పెద్దగా ఉండేది. మరి కరెంట్ అయిండొచ్చు. మరి ఈ 2 మూలలు చెప్పాలంటే మంచిదైతే ఉండేది. ఇది కరెంట్ దేవుడిని అయినట్టు. అరే నేను ముడతా దేవుడిని చెప్పు. అరే ముట్టుడు వానికి రాదు. దేవుడు నాకు చెప్పిండు. మాయ బయటప్పుడు ఆకాశమైనది దేవుడు నాకు చెప్పిండు. ఈ చెప్పు ఓడికెత్తి 4 దెబ్బలు కొట్టుకుంటాడు. ఆంది కళ్యాణం ఉండేది. ఆ చెప్పుతోని 4 దెబ్బలు ఓడి కొట్టుకుంటాడు. ఆయనకి కళ్యాణం ఉన్న, ఆయనకి మోక్షం ప్రాప్తున్నది, ఆయనకి దేవునికి కూడా ప్రాప్తున్నది అన్నమాట చెప్తా. ఇక అందరి ఫీల్ అయిపోయి నాకు కొట్టంటే నాకు కొట్టు. ఇక ఆడాలి బట్టే మంచి అరే బీడ్ నాకు కుదిరాడు. ఇది నాకు ఊళ్ళకి కొట్టాలో ఊళ్ళకి లేదా సమస్య రాకలేదు. మీరు లైన్ పెట్టింది అన్నమాట. 2 చీరల లైన్ అయిపోయింది. లైన్తో వస్తున్నాడు, కొడుతున్నాడు, పోతున్నాడు. 4 దెబ్బలు కొడుతున్నాడు, పక్కకు పోతున్నాడు. లైన్ వడకుంటే అయింది అలా. అంతలోకి రాజచ్చా. రాజు గుట్టయింది. పలాంటి అదే దేవుడు చెప్పు మంత్రి చేతులు దొరికింది. ఆ మంత్రి అందరికీ దేవుని చోటుకు కొనవస్తున్నాయి, మోక్షంకు కొనవస్తున్నా అన్న మాట చెప్తున్నాడు. అంటోళ్ళకు రాజచ్చ. అరే ఏం మంత్రి, ఏం పెట్టుకెళ్ళారు, ఏం రైది? అరే ఏం లేనవచ్చా, నేను ఇలా వచ్చి దేవుడు నిలబట్టే మొక్కిన మెక్కతోలేక చెప్పు నా చేతిలో ఉండిపోయింది. ఆ దేవుడు మాయమైపోయింది. అయితే దేవుడు చెప్పిండు, ఈ చెప్పుతో 4 దెబ్బలు ఓడి పట్టుకుంటాడు. ఆయన కళ్యాణం ఉంది. అంటోళ్ళకు రాదనబట్టే ముందు నాకు కొట్టు. మరి ఆ రాదనబట్టి ముందు నాకు కొట్టు. మరం లోకులకి ఏమని కాదు, ముందైతే నాకు ఆ రాజుకు 4 దెబ్బలు కొట్టించా. ఆ రాజు
రాజు వైగా రాజు మరి మంత్రికి అంటున్నాడు, మంత్రి అనబట్టి ఆ చెప్పులు తీసుకొని అనబట్టి ఆ చెప్పు తీసుకొని పాయ రాజు దాగింటికి పాయ. ఆ చెప్పుని సింహాసనం మీద కూర్చుండబెట్టా. చెప్పుని ఎలా రాజు కూర్చుండే సింహాసనం మీద కూర్చుండబెట్టిండు. ఇట్లా 3-4 రోజుల తర్వాత అయినాక మరలా రాజు ఏమంటున్నాడు, నీకు ఎట్లెట్లా చెప్పు దొరికింది పోయి, అది ఏం చెప్పాలని బట్టి ఆడ దేవుడు నిలబడి ఉంటే పోయి కాలు మీద పడ్డా అంటే ఆ దేవుని చెప్పే పట్టుకున్న దేవుడు మాయపోయింది. నాకు చెప్పింది ఇది బోలకితే 4 దెబ్బలు పోతే ఆంది కళ్యాణం ఉన్నది అని చెప్పింది అందరికీ. మరి నువ్వు అన్నాను నాకు ఒక్క గొర్రె పడితే అందరు గొర్రెలు పడతారన్న మాట నువ్వు ఆ మాట అర్థం ఉంచినావు కదా, ఆ మాట నీకు చెప్పకపోయింది కదా. అదే చెప్తున్నా నీకు. అది ఏం చెప్తున్నావు? అదే చెప్తున్నా. అలా నువ్వు కూడా సామీలున్నావు అంటే అర్థం కాకనే ఇంకా కూడా అలా నువ్వు కూడా పొత్తున్నావు. ఎంత పొత్తున్నా అంటున్నారు చెప్పండా. అప్పుడు ఉన్న హకీకత్ అంతా చెప్తున్నాడు. అప్పుడు కరణి అనబట్టి ఆ లోకం ఈ పిచ్చి ఉన్నది అనబట్టి ఆ లోకంలో నేను కూడా కలిసిపోయినా అనమాట. గట్ల ఈ రూఢి ఎంత వాడి లోకం అంతా పిచ్చి అయిపోతున్నాడు. సత్యంని ఓడు గుర్తు చేస్తుంటలేదు, సత్యం కాయ ఓడని చూపు లేదు. ఒక్కోడి ఒక్కప్పో అటు పోయి పడ్డాడంటే అంటే అంతే ఉన్నది. గొర్రెల మోడే ఉన్నది, లోకం అంతా ఉన్నది. ఇప్పుడు ఒక్కోడు ఒక ఆర్ది మరి చేతికి దారం కడుతున్నారంటే అందరికి దారాలు కడుతున్నారు. ఈ మోడే కదా. ఒక్కోడు పూజలు చేస్తున్నట్టు అందరు పూజలు చేస్తున్నారు. ఒక్కోడు ఏమన్నా జావరెడ్డిని నారకాయ వాళ్ళు పలగొట్టంటే అందరికి పోయి వాళ్ళగొట్టుతున్నారు. అది జావరెడ్డిని ఉత్పత్తి చంద్రం పూజలు అంటే అందరికి పోయి అదే మోడేవు. ఈ మోడితనాన్ని అజ్ఞానంతోనే ఆ మోడీలు ఉన్నాయి. ఇవన్నీ మోడికాయ ఓడి చూస్తలేదు. ఈ అజ్ఞానమా జ్ఞానమా దానికి కూడా చూపులే. ఒక్కటి గొడవ పడ్డదంటే దాని వెనక అందరి పడుతుంది.